ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండుగకు ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో ఇప్పటికే సెమీ క్రిస్మస్ వేడుకలు పలు చోట్ల ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెనాలికి చెందినటువంటి సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన సెమీ క్రిస్మస్ వేడుకలను గ్రాండ్గా నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 22 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం 23వ సంవత్సరం 23వ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలను ఈ నెల 23వ తేదీ తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఈరోజు గురువారం ఉదయం నుంచి కూడా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరుగుతూ ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను వివిధ పట్టణానికి చెందినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా పోస్టర్లను ఆవిష్కరించి ఆ రోజు జరిగే కార్యక్రమం వివరాలను తెలియజేస్తూ ఉన్నారు. సుద్దపల్లి నాగరాజు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఉన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలంటే కూడా కేవలం కేక్ కట్ చేసి వెళ్ళటం, అట్లాగే సాదాసీదాగా వేడుకలు నిర్వహించడం కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా వేడుకలను నిర్వహిస్తున్నటువంటి సుద్దపల్లి నాగరాజుని, అతని మిత్ర బృందాన్ని అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. ఉదయం నుండి కూడా ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది, కోలాహలంగా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని వినాలని చెప్పి కూడా వారు కోరుతా ఉన్నారు. సుద్దపల్లి నాగరాజుకు ప్రత్యేకంగా అభినందనలు అయితే తెలియజేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఇదే వేదిక మీద కూడా ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కూడా బీజేఆర్ అధ్యక్షుడు మేకల సురేష్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఇక్కడ వివిధ ప్రాంతాలకు చెందినటువంటి నాయకులందరూ, ప్రముఖులందరూ కూడా మేకల సురేష్ను ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి ఆయన సెలవుతో సత్కరించి ప్రత్యేకంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు గారి 23వ తారీఖున గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు పురస్కరించుకొని బ్రోషర్ ఆవిష్కరణ ఈరోజు గౌతమ్ గ్రాండ్లో చక్కగా ఈ యొక్క ఆత్మీయులు సమక్షంలో శ్రేయోభిలాషులు మరి ఎవరైతే ఈ మాస్ సేవా కార్యక్రమాల్లో చక్కగా చురుగ్గా పాల్గొంటారో అంత టీం అందరూ ఇట్లా ఏకీభవించి దైవజనుల సమక్షంలో బ్రోషర్ ఆవిష్కరణ, అలాగే రేపు 23న అది గ్రాండ్ సక్సెస్ అవటానికి మరి అనేకులకి మరి ఇది తెలియచేయడానికి ఏర్పాటు చేయబడిన ఈరోజు సమావేశం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అనేకులు శ్రేయోభిలాషులు, అభిమానులు ఇలా చేరి మరి అందులో పాల్గొని అందరినీ ఈ వార్త స్ప్రెడ్ చేయడానికి మేమందరం సమాయత్తం అవుతుండగా ఈ యొక్క 23వ తారీఖు సెమీ క్రిస్మస్ అందరూ సక్సెస్ చేయాలని మనవి చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ సుద్దపల్లి నాగరాజు. సేవారత్న మరి అందరి క్షేమాన్ని, అందరి యొక్క మంచిని కోరుకునే మంచి సహోదరుడు సుద్దపల్లి నాగరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి 23వ తేదీ, ఈ నెల 23వ తేదీ జరగబోతున్నటువంటి గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు మనందరినీ, ప్రజలందరినీ ఆహ్వానించడానికి వారు ప్రత్యేకంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి పెద్దలు పెనపాటి జాన్ పాల్ గారికి, అలాగే సుద్దపల్లి నాగరాజు గారికి, అలాగే వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరందరూ కూడా 23 సంవత్సరాల నుండి స్వచ్ఛందంగా మరి
అనేక మంది క్షేమం కొరకు, దైవజనుల యొక్క క్షేమం కొరకు తను ఎంతో మరి సహృదయంతో ప్రయాసతో ఏర్పాటు చేస్తూ జరిపిస్తున్నటువంటి ఆ యొక్క 23 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 23వ తేదీ వారి యొక్క మరి కష్టంతో, వారి యొక్క మరి సహకారంతో జరిగిస్తున్నటువంటి కార్యక్రమంలో 23వ తేదీ జరిగే గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమంలో అందరూ పాల్పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా అందరికీ ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మరి డిసెంబర్ 23వ తారీఖున జరగబోయే ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు ఏదైతే ఒక బ్రోచర్ ఉందో, ఆహ్వాన పత్రం అనేది పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసుకొని ఆవిష్కరించడం జరిగింది. 22 సంవత్సరాలుగా బస్టాండ్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుతూ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల మధ్యన పేదలకి సహకారంతో దేవుని కృపతో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమం ద్వారా ఎంతోమందికి చేరువై ఎంతోమంది నన్ను ప్రేమించే అన్నలు కావచ్చు, మరి అలాగే నా వెంట నడిచే తమ్ముళ్ళు కావచ్చు, 2-3తో స్టార్ట్ అయిన సెమీ క్రిస్మస్ వేడుక ఈరోజు వందల వేల మంది మరి ఆ వేడుకని చూడటానికి కానీ, చేయటానికి కానీ, సహకరించడానికి కానీ ఎంతోమంది వస్తున్నారంటే ఎంతో దేవునికి మహిమ కలుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రత్యేకంగా జీసస్కి కృతజ్ఞతుడిగా ఎల్లవేళలా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సెమీ క్రిస్మస్ ద్వారా అనేక మంది జీవితాల్లో ఆ దేవాతి దేవుడు వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలని, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని మీ అందరం కూడా దేవుడిని వేడుకుంటూ, మీ అందరి తరపున దేవుడిని వేడుకుంటూ ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను జయప్రదం చేయాల్సిందిగా ముఖ్యుల్ని, పెద్దల్ని, ఈ ప్రాంత ప్రజల్ని నేను వేడుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నటువంటి బీజేఆర్ కమిటీ తెనాలి అధ్యక్షులు మేకల సురేష్ గారికి కూడా నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్థానిక తెనాలి పట్టణం గౌతమ్ బ్రాండ్ నందు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు గ్రాండ్ సెమీ క్రిస్మస్ 23వ సంవత్సర వేడుకలను జరపడానికి బ్రోచర్ను ఆవిష్కరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి మాస్ వ్యవస్థాపకుడుగా, దళిత రత్నగా, సేవారత్నగా ప్రజల్లో ముందు దూసిపోతున్నటువంటి మా మిత్రుడు సుద్దపల్లి నాగరాజు గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇలాంటి సేవా కార్యక్రమాలని, అదేవిధంగా దైవకినటువంటి ఈ కార్యక్రమాలను చేయడానికి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా వారితో పాటు పనిచేసినటువంటి మిత్ర బృందానికి, ఆయన్ని కోరి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రేపు జరిగినటువంటి 23వ తారీఖు ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ముందుగా మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో పెద్దలు, అదేవిధంగా రాజకీయ నాయకులు, దళిత మేధావులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొన్ని ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి.